తెలుగు వారికి గయ్యాలి అత్తగా మిగిలిపోయిన వారు సూర్యకాంతం గారు. 28 అక్టోబర్ 1925 అంటే ఈ సంవత్సరం 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు ఆవిడ. ఆవిడ 1946 నుంచి 50 వరకు చిన్న చిన్న పాత్రలు వేశారు కానీ ఆవిడ సంసారంలో వేసినటువంటి పాత్ర ఆవిడ బాగా గుర్తు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 62లో వచ్చినటువంటి గుండమ్మ కథ గుర్తుంది కదా. గుండమ్మ కథ అటు అక్కినేని, ఇటు ఎన్టీఆర్, సావిత్రి, జమున ఇంతమంది మహామహులు ఉంటే ఆ సినిమాకి గుండమ్మ కథ అని పెట్టారు. హీరోల పేర్ల కన్నా ఆవిడ పేరే పెట్టారు. గొప్పగా క్లిక్ అయింది. రక్త సంబంధంలో ఆవిడ అత్తగా హింసించిన తీరు కోడల్ని చూస్తే చాలామంది కోపం వచ్చేది. చాలామంది సూర్యకాంతం అనే పేరు పెట్టడానికే జడుస్తారు. ఎందుకనో అంటే ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు కాదు. ఆవిడ ఎస్సీఆర్ చాలా కాంబినేషన్స్ భార్యాభర్తలుగా నటించారు. రమణారెడ్డి ఆవిడ అన్నా చెల్లెలుగా నటించారు, భార్యాభర్తలుగా నటించారు. రేలంగి ఆవిడ నటించారు. ఇట్లా రేలంగి, రమణారెడ్డి వీళ్ళందరూ కాంబినేషన్తో గొప్పగా చేశారు సూర్యకాంతం గారు. తెలుగు వాళ్ళకి ఆవిడ గొప్ప పేరుంది. ఆవిడ ఏ షూటింగ్ జరిగినా సరే టిఫిన్లు కానీ అవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకంగా పట్టుకొచ్చి అందరికి తినిపించేట. అలా తెర మీద హింసించే అత్తగారుగా ఉన్న చాలా సౌమ్యురాలు సూర్యకాంతం గారు.